హైదరాబాద్లో ఈరోజు చూడండి, సెలబ్రిటీలు అనబడిన వారి పిల్లలందరూ డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు ఈ రోజుల్లో. తవ్వితే చాలా విషయాలు బయటకు వస్తాను, కేసులు పక్కన పెట్టేశారు వాటిని. ఎవరో చిన్న వాళ్ళని తీసుకొచ్చి అలా ముందు పెట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ కొంచెం గనక తీగలాగితే పెద్ద పెద్ద పిల్లలందరూ బయటకు వచ్చేస్తారని ఆ కేసులన్నీ టేబుల్ మీద పెట్టి ఉంచారు. ఈ రోజున గొప్పోళ్ళు అనబడే ఇళ్లలో, అధికారులు అనబడుతున్న ఇళ్లలో, ధనవంతులు అనబడే ఇళ్లలో ఆ పిల్లలు యవనస్తులకున్న కోరికలేంటి? లాస్ వేగాస్ వెళ్ళాలంటే ఏం చేయాలి? నిరంతరాయం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? లేదా ఆ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఆ గంజా ఎక్కడ దొరుకుతుంది, ఈ LSD ఎక్కడ జరుగుతుంది, వాటి కోసం వెంపర్లాడే వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. బట్ దిస్ యంగ్ మ్యాన్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాన్, came to Jesus and asked him, Lord, what should I do in order to go to eternal life? He had a good desire about eternal life. నిత్యత్వాన్ని గురించిన అవగాహన గురించి ఆలోచన చేశారు. ప్రభువా, నిత్య జీవాన్ని చేరుకోవాలంటే నేనేం చేయాలి? నిత్యత్వము అంటే అర్థం ఏంటంటే నిరంతరం జీవించే ప్రక్రియ. ఒక మానవుడు భూమి మీద తన జీవితాన్ని ముగించిన తర్వాత మరణంతో జీవితం ముగింపు కావడం లేదు. కొంతమంది తెలియక అనుకుంటారు మానవ జీవితం మరణంతో ముగింపు అనుకుంటారు.